హాయ్ సార్, పుష్ప ట్రైలర్ చూసారా? చూసాను. బాగుంది కదా? ఓకే. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అపోజ్ చేస్తున్నారు కదా, దాని గురించి మీ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. అపోజ్ చేయట్లేదు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం కూడా అలా అనడం కరెక్ట్ కాదు. సపోర్ట్ చేయాలి. కంటెంట్ ఉన్న మూవీని అందరూ సపోర్ట్ చేయాలి. RRR వచ్చింది, అల్లు అర్జున్ కి ఆస్కార్ వచ్చింది. RRR కి ఆస్కార్ వచ్చింది కదా. ఎస్ కంటెంట్ ఉన్న మూవీస్ ఏదైనా కానీ బ్లాక్ బస్టర్ అయితే. అయితే కొంతమంది అపోజ్ చేస్తున్నారు, కామెంట్స్ అవి వస్తున్నాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మూవీ బాగుంటే అపోజ్ చేసిన వాళ్ళు కూడా వెళ్తారు, నాకు తెలుసు. అంటే జనసేన అభిమానులుగా మీ ఫ్రెండ్స్ అనుకుని ఏమైనా చెప్పగలరా? అట్లా చేయకండి బ్రదర్, అలా చేయకండి. అందరూ వెళ్ళి మూవీ చూడండి. మూవీ అనేది ఒక స్టోరీ అనేది, అది ఫ్యామిలీ, అదంతా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఒక కంటెంట్ తీసి అలా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడం అనేది అందరికి కావాలి. మీకు మ్యారేజ్ అయిందా? లేదు సింగిల్. మ్యారేజ్ అయితే శ్రీలీలలో చూసుకుంటారా? శ్రీలీల మిస్సెస్ ని శ్రీవల్లిలా చూసుకుంటారా? మిసెస్ ని శ్రీవల్లి ఇలా చూసుకుంటారంటున్నారా? అలా ఏం లేదు. శ్రీవల్లి కాదు కానీ మిసెస్ అందరికంటే ఎక్కువనే బ్రో. ఆ డైలాగ్ అన్నాడు కదా, పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి. అది ఎంతవరకు ప్రపంచానికి చూపిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? చూడాలి, మూవీ చూడాలి. చూసి మాలాంటి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకుని ఇన్స్పైర్ అవ్వాలి. అంటే బయట ప్రపంచానికి పెళ్ళం చాలా తలపోటు, హెడ్ ఎక్కువ అని చెప్పేసి అంటారు మొగుళ్ళు. మరి ఈయనేంటి ఇలా మాట్లాడు? బయట ప్రపంచానికి పెళ్ళమని తలపోట అంటే మనం జనరల్ గా చూపిస్తా ఫ్యామిలీ మ్యాన్స్ అంతా. మాకేం తెలుసు బ్రో, మాది బ్యాచిలర్ బ్రతుకులు. వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చెప్పేది? కాలుతో గడ్డం తన్నారు కదా, ఇట్లా అంటారు. అది ఎలా అనిపించింది? అది బాగుంది. అది అంటే అది లవ్ అనేది ఎంత ఇప్పుడు మూవీలో తను పెద్ద రౌడీ అన్నట్టు అదంతా ఉంటది కదా, తన లెవెల్ ఉంటది కదా. సో ఎంత పెద్ద లెవెల్ ఉన్నాడైనా సరే వైఫ్ ముందు ఎంత పెద్దోడైనా వైఫ్ ముందు బెండ్ అవ్వాలి. తగ్గాల్సిన చోట తగ్గాలి, తగ్గేదేలే అన్న చోట తగ్గేదేలే అనాలి. ఓకే.